తెలంగాణ రాష్ట్రంలో మాదిగల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేంద్ర అన్నారు. హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఫిబ్రవరి 7న లక్ష డబ్బులు కోటి గొంతుకుల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాసమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల మాదిగలు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగల వర్గీకరణకు తక్షణమే స్పందించి అసెంబ్లీలో చట్టాన్ని వేసి చేసి ఆమోదించాలన్నారు. మాదిగలకు రిజర్వేషన్లు కాకుండా నగరంలో 1 ఎకరా స్థలాన్ని కేటాయించి మాదిగల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు ప్రభుత్వ ఉద్యోగాలలో మాదిగలకు అవకాశాలు కల్పించాలని కోరారు. త్వరలో మాదిగ ఉపకులాల వర్గీకరణను చేపట్టాలని విన్నవించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మా యొక్క రాష్ట్ర కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. కరపత్రంలో మాదిగల ఉపకులాలకు సంబంధించినటువంటి వివిధ డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్తో కూడినటువంటి కరపత్రమే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కాసిం గారు మరి మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము ఫిబ్రవరి 7 నాడు జరగబోయేటువంటి లక్ష డప్పులు, వేల గొంతుల ఏదైతే కళాకారుల డప్పుల మేళ ఉందో దానికి సంఘీభావం కూడా తెలపాలనేది ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మీరు డిమాండ్ను స్వీకరించారు. మీరు ఆ తీర్పును స్వీకరించారు. మరి అసెంబ్లీలో ప్రకటన చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా కమిషన్ కూడా వేయడం జరిగింది. దాన్ని వెంటనే ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని మరి అమలు చేయాలనేది డిమాండ్, మా ప్రధాన డిమాండ్. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ఈ లేట్ వలన అనేక అపోహలు వస్తూ ఉన్నాయి. అనేక మంది దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క సబ్మిషన్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని చట్టరూపం దాల్చి అమలు చేయాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్గా ఈరోజు కరపత్రంలో పొందుపరచడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ప్రోగ్రాంకి సపోర్టుగా, మద్దతుగా మేమంతా డప్పులతో సహా ఈరోజు సంఘీభావాన్ని తెలియపరచడానికి సమావేశం కావడం జరిగింది. తర్వాత ఈ డప్పులతో 1000 గొంతుకలు, తర్వాత 1,00,000 డప్పులతో రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి పూర్తి మద్దతునిస్తూ తర్వాత ఫిబ్రవరి 7న మన హైదరాబాదు నెక్లెస్ రోడ్డు ఏరియాలో జరపబడును. కావున మేమంతా దానికి పూర్తి మద్దతును తెలియపరుస్తూ దానిలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఈ డప్పుల మోతతో మేము ప్రపంచ స్థాయి